రామాని పెళ్లి చేసుకోవడం కుదరదని రామ విషయంలో తను పూర్తిగా వెనక్కి తగ్గుతాడు. తనే ఒక మొత్తం మోసగద్ది అని చెప్పేసి సీత బాధపడుతుంటాడు. కానీ మాణిక్యం మాత్రం ఎలాగైనా సరే రామకి అలాగే సీతాకాంత్‌కి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ రామ ప్రేమించిన అబ్బాయి పేరు అభి. అయితే డబ్బు లేదు అన్న కారణంతో మాణిక్యం అభిని రిజెక్ట్ చేస్తాడు. తన కూతురు ఒక డబ్బున్న ఇంటికి కోడలుగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి సీతని చూసిన మాణిక్యం సీతే రామలక్ష్మికి కరెక్ట్ మొగుడనుకుంటాడు. సీత నిజాయితీ, అలాగే తన నీతి అంతా కూడా తెలుసుకుని ఆ రకంగా చేస్తాడు. కానీ ఇంట్లో వాళ్ళు దెబ్బలాట పెడుతుంటే మాణిక్యం మాత్రం తన మాట వెనక్కి తగ్గడు. మరొక వైపు సీత రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇక ధన అలాగే సిరిల పెళ్లి గురించి కూడా ఆలోచనలో పెడతాడు. ఈలోపు సీత వాళ్ళ తాతయ్య రామలక్ష్మి యొక్క నిజాయితీని నిరూపించడం కోసం రామలక్ష్మి పనిచేసే క్యాబ్ ఓనర్‌ని తీసుకొస్తాడు. క్యాబ్ ఓనర్ చెప్పిన మాటలకు సీత ఫిదా అయిపోతాడు. అయితే రామలక్ష్మి తన కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతుంది అంటే, తను వాళ్ళ కుటుంబం అప్పుల్లోనను వాళ్ళ కుటుంబంలో ఒక తమ్ముడిని, ఒక చెల్లెల్ని చదివించడంతో పాటు రోజు తన తండ్రి తాగుతున్నప్పటికీ కూడా తన కోసం డబ్బులిస్తుందని, అంతేకాకుండా తన తండ్రి చేసిన అప్పులకు నాకు సంబంధం లేదని అన్నా కూడా ఎవరు ఏమీ చేయలేం. కానీ తన అప్పులను కూడా తన నెత్తిన వేసుకుని కుటుంబం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది అని సీతకి రామలక్ష్మి గురించి చెప్తాడు. ఇంత నిజాయితీ పరురాలైన రామలక్ష్మి గురించి ఆలోచించడం మొదలుపెడతాడు సీత. ఇక రామలక్ష్మి లాంటి కూతురు నాకు ఉంటే ఈ జన్మకు చాలు అని నేను అనుకుంటాను అని చెప్పడంతో సీతకి ఇంకా పూర్తిగా ఆలోచన మారిపోతుంది. ఆ తర్వాత సీత వాళ్ళ తాతయ్య టీచర్ దగ్గరికి, అంటే రామలక్ష్మి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న లెక్చరర్ దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కుంటే ఆమె చాలా గొప్పదని. అయితే ఎంతో కష్టపడి పాపం సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుందని. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని నిలబడి ఆ రకంగా చేస్తుందని చెప్పడంతో ఇక సీతకు వాళ్ళ తాతయ్య బుద్ధి చెప్తాడు. ఇక సీత మనస్సు రామలక్ష్మి వైపు మడుతుంది. తనని మనస్ఫూర్తిగా ఇష్టపడటం మొదలుపెడతాడు.